పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన సందర్భంగా అల్లు అర్జున్ పరిస్థితులే మారిపోయాయి. అప్పటి నుంచి చిక్కుల్లో పడ్డారు బన్నీ. అయితే తొక్కిసలాట ఘటనపై హీరోపై కేసు నమోదవగా తాజాగా అందులో ట్విస్ట్ నెలకొంది. అదేంటంటే పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట అవగా రేవతి అనే మహిళ మృతి చెందింది. అయితే ఈ విషయం మీద చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. మరి ఏదేమైనా కూడా ఈ విషయంలో ఆయన మరోసారి జైలుకు వెళ్తాడా అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఆ గడువు ముగిసింది. కాబట్టి జనవరి 10వ తేదీన హైకోర్టులో హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ రోజు అల్లు అర్జున్ కనుక దోషిగా తేలితే ఆయనకు ఎన్ని రోజుల శిక్ష పడబోతుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ క్రమంలోనే అతని మీద కేసు పెట్టిన పోలీసులు ఆ కేసును విత్డ్రా చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అనే ధోరణిలో కూడా అల్లు అర్జున్ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళు దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలని చూస్తున్నారు. విత్డ్రా విషయంలో వాళ్ళు ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదట. ఈ విషయంపై పోలీసులు కేసు విత్డ్రా చేసుకోవడం కొంతవరకు కష్టమనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు తప్పు ఎవరిది అనేది తేలితే మాత్రం కోర్టులో వాళ్ళకు తప్పకుండా శిక్ష అయితే పడుతుంది. మరి ఒకవేళ అల్లు అర్జున్ కనుక తప్పు చేశాడని తెలిస్తే మాత్రం కోర్టు అతన్ని శిక్షిస్తుందా? ఎలాంటి శిక్ష వేస్తారు? ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ఇలాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పెను ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు ఏమాత్రం సంతోషం లేకుండా పోతుంది. ఇక ఈ కేసు విషయం అతన్ని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పాలి. మరి దీనివల్ల ఆయన ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నాడు? తన స్టార్డమ్ కూడా తగ్గిపోతుందా అనేది అందరి మధ్యలో మొదలుతున్న ప్రశ్న. మరి ఏదేమైనా ఇప్పుడు అల్లు అర్జున్ కి చాలా కష్టకాలం నడుస్తుందని చెప్పాలి. మరి అతన్ని ఈ కేసు నుంచి ఎలా బయటపడతారో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.